ఈరోజు చాలామంది దేవుని మాటకు విలువ ఇట్లా. ఈరోజు గుర్తుపెట్టుకో, కొన్ని రోజుల్లో దేవుని యొక్క మాటలు కరువు అయిపోతాయి. తెలుసా మీకు ఆ సంగతి? ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ కొన్ని రోజుల్లో దొరకదు. ఎందుకని చెప్తున్నాను? ఊహించి చెప్పట్లా. చాలా కంట్రీస్లో బైబిల్ గ్రంథాన్ని మార్చి రాసుకుంటున్నారు. తెలుసా? ఆల్రెడీ చైనా కంట్రీలో మార్చి రాస్తున్నారు. అమెరికాలో LGBTQ అని ఒకటి ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటారు. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. వాళ్ళు కూడా బైబిల్ గ్రంథాన్ని మార్చి రాసేస్తున్నారు. ఇంకా చాలా కంట్రీస్లో కూడా ఈ యొక్క ప్రాసెస్ని తీసుకొని వస్తారు. ఎవరికి తెలుసు, కొన్ని రోజుల్లో నిజమైన బైబిల్ దొరకదు. ఇంటర్నెట్లో ఎతుక్కున్నాం అనుకో, ఇది కాదు ఇంకొక బైబిల్ దొరుకుద్దేమో, ఇందులో ఉన్న మాటలు కాదు ఇంకా మాటలు మార్చి వాళ్ళు రాసుకుంటారేమో, ఎలా ఇష్టం వస్తే అలా రాసేసుకుంటారేమో. బైబిల్ దొరకదు, కరువైపోతుంది. ప్రియమైనటువంటి వారలారా, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి. ఈరోజు నీకు సమయం ఉంది, బైబిల్ చదివే అవకాశం ఉంది, బైబిల్ నీ చేతిలో ఉంది. యూటిలైజ్ ఇట్. లెర్న్ మోర్ అబౌట్ గాడ్. గెట్ క్లోజ్ టు గాడ్. దేవుని గురించి చాలా నేర్చుకోండి. దేవునికి చాలా దగ్గర అవ్వండి. ఆయన చిత్తం ఎలా ఉంటుంది, దేవుడు ఎలా ఒక దాన్ని నడిపిస్తాడు, దేవుని ప్రాసెసింగ్స్ ఎలా ఉంటాయి, దేవుని వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులకి తెలియదండి. వయసు వస్తుంది కానీ వాళ్ళకి తెలియట్లా. యు నీడ్ టు లెర్న్. నేర్చుకోవాలి నువ్వు దేవుని గురించి, చాలా వరకు నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుని మాటలకు చోటు ఇవ్వండి. ఆమేన్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవారు, లేదా ఉద్యోగాల కోసం ఎత్తుక్కునేవారు ఉంటారా? ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ బుక్ నువ్వు చదివితే నువ్వు ఉన్నతమైన ఉద్యోగాన్ని లేదా ఉన్నతమైన వ్యాపారాన్ని చేయగలవు అని చెప్పారనుకో, లేదనుకో ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనే, నువ్వు చేస్తున్న వ్యాపారంలోనే ఏమంటారు, ఉన్నతమైనటువంటి స్థాయికి టకటకటక వెళ్ళిపోతావు ఈ బుక్ చదివితే అని ఏదైనా ఒక బుక్, పలానా బుక్ ఇచ్చి చెప్పారనుకో, చదువుతారుగా. ఎందుకని? ఇది చేస్తే ఉద్యోగం వస్తుందంట, ఇది చదివితే నేను నా ఉద్యోగంలో లేదా నా వ్యాపారంలో పైకి వెళ్తానంట అని చదువుతారుగా. ఎందుకని? టు గ్రో మోర్, ఎదగడానికి చదువుతారు. అయితే యేసయ్య ఈ బైబిల్ ఇచ్చి ఏమన్నాడు తెలుసా? నీ జీవితాన్ని కాపాడుకుంటావు ఈ చదివితే. ఆమేన్. నీ జీవితాన్ని బాగుపరుచుకుంటావు ఈ చదివితే, నీ జీవితాన్ని కాపాడుకుంటావు ఈ చదివితే అని అంటున్నాడు. చదవలేవా? ఈ వాక్యము బైబిల్లో రాయబడి ఉంటుంది, నీ వాక్యము నా పాదమునకు ఏమై ఉన్నది, దీపమై ఉన్నది. ఆ దీపం ఆరిపోకూడదు నీ జీవితంలో. ఈరోజు దేవుని మాటకు చోటు ఇవ్వండి. దేవునికి స్తోత్రంలోని గాక. ఈరోజు యేసయ్య మాటకు చోటు ఇవ్వండి. దేవుని యొక్క మాటలు చాలా గొప్పవి, దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి. తెలుసా? ఒకప్పటి కాలంలో నార్మల్గా ప్రవక్తలు కావచ్చు, యాజకులు కావచ్చు, వచ్చి లేఖనాలను చదివి లేఖనాల గురించి చెప్పి దేవుని మాటలు చెప్పేసి తిరిగి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నోళ్ళకి ఒకవేళ మళ్ళీ చదువుకుందాం అంటే ఉండవు, మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందాం మాటలు అంటే ఉండవు, అప్పట్లో ఉండవు. కానీ వాళ్ళ భక్తి చాలా గొప్పగా ఉంది. అయితే ఈరోజు దేవుడు మనిషికి ఒక బైబిల్ ఇచ్చాడు. ఇవ్వలేదా? కుటుంబానికి ఒకటి కాదు ఇచ్చింది ఆయన, మనిషికి ఒకటి ఇచ్చాడు. ఒక్కొక్కరికి 2-3 బైబిళ్ళు ఉంటాయి, ఒక్కొక్కరు కొంపంత బైబిళ్ళు ఉంటాయి. నేను కాదనట్లా, అవునా? ఒక్కొక్కరికి దేవుడు బైబిల్స్ ఇచ్చాడు చేతిలో. అంటే బైబిల్ని ఎంతమంది అని తీసి చదువుతున్నారు? ఎంతమంది తీసి చదువుతున్నారు? బైబిల్ అనేది చేతిలో ఉంటే కాదండి, ఆ బైబిల్ని నీ గుండెల్లో రాసుకునేలాగా ఉంటే ప్రయోజనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భోజనం ప్లేట్లో ఉంటే కాదు ఉపయోగం, నీ కడుపులోకి వెళ్తే అది బలం. దేవుని యొక్క మాటలు కూడా, మా ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయండి, దెయ్యాలు వస్తాయని మంచం చుట్టూరు బైబిల్ పెట్టుకుంటే సరిపోదు. దేవుడు నీలో ఉండాలా, అర్థమైందా? దేవుడు నీలో ఉండాలి, ఆయన మాటలు నీలో ఉండాలి. దట్స్ ద యూజ్. తెలుసా, నేను చిన్నప్పుడు తెలిసి తెలియనప్పుడు ఒక్కడనే పడుకునేటప్పుడు బైబిల్ పెట్టుకునేవాడిని. ఇంకా దెయ్యం రాదు అనుకునేవాడిని. నా ఓన్ ఎక్స్పీరియన్సే. ఇంకా దెయ్యం రాదు అనుకునేవాడిని బైబిల్ దగ్గర ఉంటే. కానీ ఇప్పుడు నిజమేంటో తెలుసా, ఒకసారి అలాగే భయం వేసింది అనమాట. నైట్ 2 అట్లా అయినప్పుడు ఒక్కడనే ఉన్నప్పుడు భయం వేసింది. అప్పుడు నేను అనుకున్నా, దెయ్యం నాతో ఉంటుంది అని నేను అనుకుంటున్నా, పర్లా, అయితే దేవుడు కూడా నాతోనే ఉంటాడు కదా. కనిపించని దెయ్యం నా దగ్గర ఉందేమో అని నేను భయపడుతున్నప్పుడు, కనిపించని నా దేవుడు కూడా నాకు తోడు ఉంటాడు కదా. హల్లెలూయా. ఒకటండి, విశ్వాసం దేవుని యొక్క మాటలో నీ లోపల ఉండాలి, అది బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుని నమ్ముకోండి. ఈరోజు దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వండి. ఒక క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైనవి 2. ఒకటి, యేసయ్యకు నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. రెండోది, ఆయన మాటకు నీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఉండాలి.